కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సార్. ఇప్పటికే వెనిజులాపై దాడి చేసిన అమెరికా తాజాగా ఉత్తర అట్లాంటిక్స్ మహాసముద్రంలో రష్యా నౌకను సీజ్ చేసింది. దీని మీద రష్యా కూడా ఘాటుగా స్పందించింది సార్. ఒక జలాంతర్గామితో పాటు మరికొన్ని రక్షణ నౌకలను కూడా పంపేందుకు రష్యా సిద్ధమవుతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఈ ట్రంప్ దూకుడిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, వెనిజులాలో పైన అమెరికా శాంక్షన్స్ విధించింది. అంటే వెనిజులా నుంచి ఎవరు ఆయిల్ కొనకూడదని. సో దానికి ఎన్ఫోర్స్ చేసే క్రమంలో వెనిజులా నుంచి వచ్చే ఏ ఆయిల్ షిప్స్నైనా అడ్డుకుంటూ ఉంటుంది. సో అలా ఇటీవల 2 షిప్స్ను అడ్డుకుంది. థర్డ్ షిప్ను అడ్డుకునేలోగా అది వెళ్ళిపోయింది. వీటి ఏంటంటే డార్క్ ఫ్లీట్ అంటారు. అంటే వీటికి ఏ దేశము ఒక 15 years కన్నా ఓల్డ్ ఉన్న షిప్స్ను ఈ రకంగా రవాణాకు, అంటే శాంక్షన్ ఆయిల్ రవాణాకు వాడుతూ ఉంటారు. రష్యా కానీ, ఇరాన్ కానీ, వెనిజులా కానీ. వాళ్ళు ఏ కంట్రీ ఫ్లాగ్ లేకుండా అవి ఆపరేట్ అవుతున్నాయి. దాన్ని అమెరికన్ నేవీ వెంబడించిన కొంత దూరం వెళ్ళాక అది రష్యన్ షిప్ అని అర్థమైంది. సో దాంతో అయినా రష్యా హెచ్చరించింది కూడా, దీన్ని మీరు క్యాప్చర్ చేయకూడదు అని. రష్యన్ సబ్మెరీన్ కూడా దాని రక్షణకు వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. అయినా అమెరికా వినకుండా అది వెనిజులా శాంక్షన్డ్ ఆయిల్ వెనిజులాకు వచ్చి వెళ్తున్న షిప్ కనుక దాన్ని మేము సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. వాస్తవంగా ఆయిల్ కూడా లేదు అందులో. ఆయిల్ లోడ్ కాకముందే వెళ్ళిపోయింది. సో దీంతో ఇప్పుడు రష్యా అమెరికాల మధ్య, అంటే అమెరికా వెనిజులాల మధ్య ఉన్న వివాదం కాస్త రష్యా అమెరికా మధ్య వివాదంగా మారిపోయింది. దాన్ని ఆల్రెడీ మరి ఎలా రష్యన్ సబ్మెరీన్ ఉండగా కూడా అమెరికా ఎలా క్యాప్చర్ చేసింది, లేదా రష్యన్ సబ్మెరీన్ అప్పటికి ఇంకా రీచ్ కాలేదా తెలియదు. బట్ డెఫినెట్గా ఇది రష్యా అమెరికాల మధ్య ఘర్షణగా దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండవ డైమెన్షన్ ఏంటంటే, ఈ వెనిజులన్ ఆయిల్ ప్రధానంగా చైనాకు ఉంటుంటుంది. ఎందుకంటే వెనిజులా ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్లో శాంక్షన్ ఆయిల్ కనుక 76% చైనానే కొంటుంది. సో ఇటీవల ట్రంప్ ఏం ప్రకటించాడంటే, వెనిజులాలో ఈ లాస్ట్ 1 monthలో టెన్షన్స్ పెరిగాక ఆ శాంక్షన్ ఆయిల్ వెనిజులా అమ్మలేకపోయింది, చైనా కొనలేకపోయింది. అలా మీకు ట్యాంకర్లలో, షిప్పులలో ఉండిపోయింది స్టోరేజ్లో. సో ఆ ఆయిల్ను అమ్మి అది నా కంట్రోల్లో డబ్బులు పెట్టుకుంటానని ప్రకటించాడు. సో శాంక్షన్డ్ ఆయిల్ అమ్మద్దు అని ఒకవైపు చెప్తూ, ఒకవైపు దాని అమ్మకం పని తానే చేస్తానంటున్నాడు. సో దాంతో చైనా కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఇది వెనిజులా ఇండిపెండెన్స్ పైన అటాక్ అని. అంటే వెనిజులాను అమెరికా అటాక్ చేసి మదురౌను నిర్బంధించిన సమయంలో రష్యా, చైనా ఖండించాయి. ఇవి తీవ్రమైన భాషలో ఖండించాయి, కానీ ప్రాక్టికల్గా ఆన్ ఫీల్డ్ అమెరికాతో ఘర్షణ పడలే. సో యూరప్ ఏమో చాలా శుతిమెత్తగా బతిలాడే విధంగా స్టేట్మెంట్ ఇస్తే, రష్యా, చైనా చాలా తీవ్రంగానే ఖండించాయి. కానీ అల్టిమేట్గా వెనిజులాకు మద్దతుగా రష్యా, చైనా ఏమీ ఫీల్డ్లోకి దిగలేదు. ఆ పరిస్థితులు ప్రపంచంలో లేవని గమనించి. కానీ ఎప్పుడైతే అది వెనిజులాపై దాటి రష్యన్ ఇంట్రెస్ట్లు, చైనీస్ ఇంట్రెస్ట్లను కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయో, ఇది లార్జర్ కాన్ఫ్లిక్ట్గా అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అమెరికా వర్సెస్ వెనిజులా వరకే ఉంటే ఒక పద్ధతి, అమెరికా వర్సెస్ రష్యా, అమెరికా వర్సెస్ చైనా ఉంటే మరో పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంది. మదురౌ నిర్బంధించి న్యూయార్క్ జైల్లో పెట్టారు. ట్రంప్ ప్రకటిస్తున్నది అంటే, కొత్తగా వచ్చిన అధ్యక్షురాలు మీకు డెల్సీ రోడ్రిగెజ్, ఈమె వైస్ ప్రెసిడెంట్గా ఉండి ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె మేము చెప్పినట్టు ఇంటూ ఉంది, చెప్పడాన్ని వినటానికి అంగీకరించింది అని ట్రంప్ ప్రకటించాడు. ఆమె తీవ్రంగా ఖండించింది. ముచ్చట లేదు, వెనిజులా విల్ నెవర్ బి కంట్రోల్డ్ బై ఎక్స్టర్నల్ ప్లేయర్స్, మాకు ఒక్కరు ప్రెసిడెంట్, అతను నికోలస్ మదురో మాత్రమే అని ఆమె చాలా సీరియస్గా ప్రశ్నించింది. సో ఫీల్డ్ మీదనేమో తమ కంట్రోల్లోకి వచ్చేసింది వెనిజులా ప్రభుత్వము, వీ విల్ రన్ ద గవర్నమెంట్ అని ట్రంప్ అంటున్నాడు. సో వెనిజులా ప్రెసిడెంట్గా ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మదురో వారసురాలుగా ఆమె బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగెజ్ మాత్రం ప్రశ్నే లేదు,
వెనిజులా ఇస్ గవర్న్ బై వెనిజులన్స్ అని చెప్పి ప్రకటించేసింది. సో ఒకవైపు ట్రంప్ చెప్తున్న దానికి వెనిజులాలో గ్రౌండ్ పైన ఉన్నదానికి తేడా ఉంది. మధురోనైతే క్యాప్చర్ చేస్తారు, కానీ వెనిజులాను క్యాప్చర్ చేసడానికి మళ్ళీ అటాక్ ఏమైనా చేస్తారని. ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్ ఇదివరకే ప్రకటించాడు, మా బలగాలు కూడా వెనిజులా గడ్డపైన ఉండటానికి సిద్ధంగా ఉన్నాయి, మాకేమీ వెనకాడే ప్రసక్తే లేదు. వెనిజులాలో జ్యుడిషియస్ ట్రాన్సిషన్ అంటే మా అనుకూల ప్రభుత్వం వచ్చేంత వరకు మేమే రన్ చేస్తాం వెనిజులాను. మార్కో రూబియో డిఫెన్స్ సెక్రటరీ వీళ్ళంతా కలిసి రన్ చేస్తారు. సో కొత్తగా ఎలక్ట్ అది బాధ్యత చెప్పిన ప్రెసిడెంట్ మాకు చెప్పినట్టు వింటున్నారు. ఇవన్నీ ప్రకటించాడు. సో ప్రకటించి లేదంటే సెకండ్ వేవ్ ఆఫ్ అటాక్ కూడా మేము సిద్ధమే, ఇవన్నీ ప్రకటించారు. కానీ ఇప్పుడున్న కాంప్లెక్స్ సిచ్యువేషన్ అయితే మధురో వెళ్ళి అరెస్ట్ చేశారు, కానీ మధురో నాయకత్వంలోని సోషలిస్ట్ రెజీమ్, లెఫ్ట్ వింగ్ రెజీమ్ ఇప్పటికే అధికారంలో ఉంది. సో దీంతో అసలు అమెరికా నెక్స్ట్ మూవ్స్ ఏంటివి? ఈలోగా రష్యా, చైనా కూడా వెనిజులాకు అండగా రావటానికి దారి తీసిన పరిణామాలు ఇవి. ఈ షిప్ సీజింగ్ కానీ ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? నిజంగానే రష్యా, చైనా ఫిజికల్గా గనక వెనిజులాను సపోర్ట్ చేయడానికి రంగంలో దిగితే అసలు అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటిదాకా ట్రంప్ చెప్పేది ఈ వెస్టర్న్ హెమిస్ఫియర్, లాటిన్, సౌత్ అమెరికా, క్యారిబియాన్లో రష్యా, చైనా ఇన్ఫ్లుయెన్స్ని అంగీకరించను అని అంటున్నాడు. సో థింగ్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. ఏమవుతుంది? రష్యా, చైనా మూవ్స్ ఏంటి ఉంటాయి, అమెరికా మూవ్ ఏముంటుంది? ఇప్పటికైతే రష్యా అభ్యంతరాలు చెప్తున్నా రష్యన్ షేప్ను అమెరికా క్యాప్చర్ చేసింది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అమెరికా రష్యాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలకు కారణమవుతుంది. ఆల్రెడీ ఉక్రెయిన్ విషయంలో అమెరికాకు, రష్యాకు మధ్య హాట్ అండ్ కోల్డ్ బ్లో అవుతోంది. ఇప్పుడు వెనిజులా విషయంలో కూడా అటు చైనా, ఇటు రష్యా దిగి ఫిజికల్గా గనక వెనిజులాకు మద్దతుగా వస్తే ద థింగ్స్ విల్ కంప్లీట్లీ ఆల్టర్. ఆల్రెడీ యూరోప్లో ఉన్న దేశాలకు కూడా వెనిజులా పైన అమెరికా చర్యను అంగీకరించలేదు, తీవ్రంగా ఖండించలేక అంగీకరించలేదు. పైగా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ బెదిరింపుల వల్ల యూరప్ అలర్ట్ అయింది. వెనిజులా పైన చాలా ఇన్సిపిడ్, టేస్ట్లెస్గా, వెనిజులా పైన స్పైన్లెస్గా, వెన్నెముక లేని వైఖరి తీసుకోవడం వల్ల ఇవాళ ట్రంప్ తెగించి మరింత బరి తెగించి నేను ఏకంగా డెన్మార్క్ని అటాక్ చేస్తా మిలిటరీగా, ఒక నాటోలోని సభ్య దేశాన్ని కూడా అటాక్ చేస్తా అంటున్నాడు. సో అందువల్ల అమెరికాకు ఇతర దేశాలకు మధ్య ఈ కాంట్రడిక్షన్స్ కాస్త రోజు రోజుకు సివియర్ అవుతున్నాయి. వీఆర్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, అంటే ఎలా ఇవి ఎవాల్వ్ అవుతాయి, నెక్స్ట్ మూవ్స్ ఏంటి, వాట్ విల్ హ్యాపెన్ అని. వెనిజులాను నోరు మూయించినట్టుగా, ఇరాన్ని బెదిరించినట్టుగా రష్యాను, చైనాను ట్రంప్ అనలేడు. కోర్స్ రష్యా, చైనా కన్నా అమెరికాకు మిలిటరీ శక్తి ఉంటే ఉండవచ్చు, కానీ రష్యా, చైనా కూడా న్యూక్లియర్ పవర్స్, వాటి మిలిటరీ శక్తిని కూడా తక్కువగా అంచనా వేయలేం. అమెరికా వర్సెస్ రష్యా, చైనా వస్తే అది ప్రపంచంలో చాలా పెద్ద ఉపద్రవంగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. సో అందువల్ల అటు ట్రంప్ వర్సెస్ ద రెస్ట్ అనే విధంగా సిచ్యువేషన్ ఇవాల్వ్ అవుతుంది. నెక్స్ట్ మూవ్స్ మనం స్పెక్యులేట్ చేయకూడదు ఏమవుతుంది అని. సో అది లెట్ us ఓన్లీ వెయిట్ అండ్ వాచ్. రైట్ సార్. ఇక అమెరికా భద్రత